హాయ్ అండి. రెసిపీ ఏంటి వెరైటీగా ఉందని చూస్తున్నారా? ఈ రెసిపీలోకి వడియాలు అండ్ మజ్జిగలో మిరపకాయ అంటాం కదండి. సో అది కలుపుకొని తింటే ఉంటుందండి. సూపర్ అండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి. ముందుగా మనం కుక్కర్లో 1 కప్పు రైస్ తీసుకోండి. సో 1 కప్పు రైస్కి 1/2 కప్పు కందిపప్పు. సో రెండింటిని కూడా శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేయాలండి. వాష్ చేసిన తర్వాత ఇందులో మనం 1.5 కప్పు అయింది కదండి. 1 కప్పు రైస్, 1/2 కప్పు కందిపప్పు. సో 4.5 కప్స్ వాటర్ పోయాలండి. అంటే 1:3. ఇందులో మన దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. నేను వేసింది ఏంటంటే 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ ములక్కాడ, ఇది వేస్తే చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా వేయండి. సో నెక్స్ట్ క్యారెట్, చాలామంది ఇష్టపడరు బట్ క్యారెట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్, ఒక ఉల్లిపాయని జస్ట్ కట్ చేసుకోండి. ములక్కాడ నేను 1 తీసుకున్నానండి, క్యారెట్ 1, టమాటా 1 పొడుగ్గా కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు, అలానే ఆనపకాయ ముక్కలండి. ఇందులో మనం ధనియాల పౌడర్, సాంబార్ పౌడర్ నేను ఇంట్లో తయారు చేసిందండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా టేస్ట్ సరిపడా, ధనియాల పౌడర్ అండ్ సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండి. అలానే 1 టేబుల్ స్పూన్ చింతపండు అండి. సో నేను చింతపండు గుజ్జు తయారు చేసుకుని పెట్టుకుంటానని చెప్పాను కదా ఫ్రిడ్జ్లో. సో అది వేసారండి. పైన లిడ్ పెట్టేసి మనం 3 to 4 విజిల్స్ రానివ్వండి. అంటే కొంచెం కుక్ అవ్వాలి ఇది, అంటే కనీసం 4 విజిల్స్ రానివ్వండి. టేస్ట్ బాగుంటుంది. అలానే ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. అంటే సెపరేట్గా మనం కర్రీ ఇంకేం చేసుకునే అవసరం లేదు, మొత్తం కలిపి చేసేస్తున్నాం కదా. సో చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఎక్కువగా బ్యాచిలర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, అంటే సో త్వరగా అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ వాళ్ళు ఉన్నా, సో అటువంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. అంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ అన్నది. అంటే ఒకే టైంలో రైస్ అండ్ కర్రీ 2 అయిపోయినట్టుగా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. 4 విజిల్స్ రానివ్వండి. నేను 4 విజిల్స్ రానిచ్చాను, అప్పుడే కరెక్ట్గా కుక్ అవుతుందండి. కొన్ని కుక్కర్స్ ఏంటంటే 3 విజిల్స్ కూడా కుక్ అయిపోతాయి. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. నేను పెట్టిన కుక్కర్లో అయితే 4 విజిల్స్ అండి. స్టీల్ కుక్కర్ ఏంటంటే ఖచ్చితంగా 4 విజిల్స్ రావాలండి. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆవిరి చూసారు ఎలా వచ్చేస్తుందో, పొగలు వచ్చేస్తున్నాయి. సో ఒక్కసారి మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి మనం. సో ఆల్మోస్ట్ మొత్తం మనకు తెలిసిపోతుంది మొత్తం కలిపేటప్పటికి. సో వాటరీగా అనిపించకపోతే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. అంటే కుక్ అయ్యేటప్పటికి మొత్తం పీట్ చేసుకుంది కదా. సో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని అది వేడైన తర్వాత అందులో వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై చేయాలండి. జస్ట్ ఒక 2 minutes అంతే. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, సో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకు అది కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ఖచ్చితంగా వేయాల్సింది ఒకటి ఉంది కదండి. సో అదే మన ఇంగువ. చాలామంది దీన్ని ఇష్టపడరు బట్ ఇది ఖచ్చితంగా తాలింపుల్లో వేసుకుంటే చాలా మంచిదండి డైజెషన్కి. అంటే సాంబార్ కానీ, పప్పు కానీ, రసం కానీ, అలాగే పచ్చళ్ళు తాలింపు పెట్టేటప్పుడు ఇంగువ వేసి ఒక్కసారి ట్రై చేయండి. మీరే అంటారు దీన్ని అసలు వదిలిపెట్టండి టేస్ట్ తెలిస్తే. ఓకే అండి, తాలింపుని మనం రైస్లో వేసేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన సాంబార్ అన్నం రెడీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలానే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలానే వెళ్తూ ఒక లైక్ వేసుకోండి. అలానే ఇంకో విషయం చెప్పాలండి, ఈ మధ్యన నేను లైవ్లు చేస్తున్నాను మార్నింగ్ 11కి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే కనుక జాయిన్ అవ్వచ్చు. మీ సపోర్ట్ అన్నది నాకు ఎప్పుడూ ఉండాలి కదా. సో అందు గురించి అని చెప్తున్నాను. మార్నింగ్ టైం కుదరినప్పుడు ఏదో ఒక టైంలో పెడుతున్నాను, బట్ ఒక్కొక్కసారి కుదరదు కదా. కాకపోతే ఖచ్చితంగా మార్నింగ్ 11కి మాత్రం పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.